రోజు అని అంటున్నాడు, నీ ప్లేస్ చేంజ్ అవ్వాలి అంటున్నాడు. ఈరోజు ఏమవ్వాలి? మన ప్లేసెస్ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. ఒకవేళ నీ స్థలము మార్పు చెందితే నీ జీవితము మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప మార్పు మనం చూడగలం. ఒకవేళ నేను అక్కడే ఉంటానయ్యా అనుకోండి, చివరికి పొందులు పొట్టు తినే అవకాశం కూడా మనకి బాగా జ్ఞాపకం చేసుకుంది. తప్పిపోయిన కుమారుడు పొందులు పొట్టు దగ్గర తొట్టు దగ్గరికి వెళ్ళగానే ఈ చెయ్యి పట్టుకొని ఆ పొందులు తిని ఆ పొట్టులోని ఆ పొట్టులో తొట్టులో ఇలా చెయ్యి వేయగానే సడన్ గా తండ్రి దగ్గర పనిచేస్తున్న కూలీలు ఆయనకి జ్ఞాపకానికి వచ్చారు. నా తండ్రి దగ్గర ఉన్న కూలీలకు సమృద్ధిగా కరువు లేదు. వారికి ఎలా ఉందండి? ఎక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను, పొందులు పొట్టు తినడానికి అవకాశం కూడా ఆయనకు లేదు. ఆ పొందులు తొట్టు దగ్గర కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయి ఒక్కసారిగా పరలోకం వైపు అంటే ఎటువైపు చూశాడు? ఆకాశం వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆకాశం వైపు చూడగానే తాను ఏ స్థలంలో ఉన్నాడో జ్ఞాపకము వచ్చింది.